హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మార్నింగే రైతు బజార్కి వెళ్ళొచ్చాను. నెలాఖరు అయితే వచ్చేసింది కదా. సామాన్యులు కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది. రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. 500 పట్టుకెళ్ళినా సంచి నిండట్లేదు, కానీ డబ్బులు అయిపోతున్నట్టున్నాయి. చూసారా, ఎల్లుల్లిపాయలు పావు 120, ఉల్లిపాయలు 52, టమాటీలు కూడా 50, అలా ఉన్నాయి రేట్లు అయితే ఈరోజు మనం హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. కివీ ఫ్రూట్ అనేది మన హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్. ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఇది ఎవరు తినకూడదు, కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఇది అస్సలు తినకూడదు. ఎందుకంటే దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ రాళ్ళు ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ తీసుకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అలాగే చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు, గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే దీంట్లో సిఈ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్యాస్ట్రిక్, చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఇవి ఎక్కువగా తీసుకోకూడదు. కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. దాంట్లోనే ఫోలిక్ యాసిడ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది, బేబీ గ్రోతింగ్ అనేది పెంచుతుందండి. ఫస్ట్ 3 నెలలు కూడా ఈ కివీ ఫ్రూట్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే డాక్టర్ సలహాతో తీసుకోవడం కూడా ఇంకా మంచిది. అయితే ఈరోజు మనకి చాక్లెట్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి బర్త్డే పార్టీకి. ఇప్పుడు మనము బర్త్డేస్ కంటే మనం చాక్లెట్స్ ప్యాకెట్స్, బిస్కెట్స్ అన్ని పిల్లలందరికీ పంచుతారు. కానీ హోమ్ మేడ్ చాక్లెట్ అనేది పంచడం వాళ్ళకి హెల్త్ అనేది బాగుంటుంది. అలాగే వాళ్ళు కూడా రకరకాల షేప్స్తో పంచడం వలన బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఒక ఆర్డర్ అయితే వచ్చింది, దానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఇంట్లోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనం చాక్లెట్ని తెచ్చుకొని ఇలా మెల్ట్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్గా పొయ్యి మీద అనేది పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా ఇలా వాటర్ హీట్ మీద మాత్రమే మనం దీన్ని మెల్ట్ అనేది చేసుకోవాలి. దీంట్లో డార్క్ వైట్ చాక్లెట్స్ కూడా ఉంటాయి. డార్క్ చాక్లెట్ కూడా మనం అప్పుడప్పుడు తీసుకుంటే గుండెకి మంచిదని చాలా అంటుంటారు, చాలా మంచిది కూడా. అప్పుడప్పుడు ఇలా మనం హోమ్ మేడ్ చాక్లెట్స్ యూస్ చేయడం వల్ల బయట అన్ని రకాల జంక్ ఫుడ్స్ అన్నీ తినేస్తూ ఉంటామండి, డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టి. కాకపోతే ఈ టైప్ ఆఫ్ చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి మనం బర్త్డే పార్టీస్కి అలాంటివి బాగా యూస్ చేస్తే పిల్లలకు కూడా అలవాటు చేసినట్టు ఉంటుంది. బయట ఫుడ్ మానేసి చాక్లెట్స్, బిస్కెట్స్ ఎక్కువ తింటుంటారు కదా, అలాంటి పిల్లలకి మనం ఇలా డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది, వాళ్ళ టీత్ అనేవి కూడా బాగుంటాయి, వాళ్ళకు కూడా హెల్త్ పరంగా బాగుంటుంది. ఆల్మోస్ట్ మన చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఏ షేప్లో కావాలితే ఆ షేప్స్ మనం చక్కగా వేసుకొని ఫ్రిడ్జ్లో అంటు పెట్టడమే. ఇది హై టెంపరేచర్లో పెట్టుకొని ఒక వితిన్ 5 to 6 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా. చూసారా, ఏ షేప్స్ ఏంటంటే డక్, ర్యాబిట్స్, పిల్లలు ఇలాంటి షేప్స్ అంటే బాగా ఇష్టపడితే ఎంజాయ్ చేస్తూ తింటారు కదండి. ఇప్పుడు మన బర్త్డేస్కి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలాగ చక్కగా స్పెషల్గా హోమ్ మేడ్ చాక్లెట్స్తోని వాళ్ళకు కూడా ఇస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. రకరకాల షేప్స్ చూసి వాళ్ళు ఆడుకుంటూ చక్కగా హెల్తీగా ఉంటారు. అలాగే మనం మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ చాక్లెట్స్ అంటే పేర్చి పెడుతుంటారు. అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డార్క్ వైట్ కాంబినేషన్ చాక్లెట్స్ ఇంట్లోనే ఎక్కువ టైం కూడా పట్టదండి. వితిన్ 20 మినిట్స్లో చాక్లెట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువ శ్రమ కూడా పడవసరం లేదు. ఇందులోనే చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మనం మంచిగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. చూసారా, రాబిట్ అనేది భలే ఉంది కదా. ఇలాగా మనం ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ బాగుంటుంది. అలాగే మనం కూడా ఈ చాక్లెట్ని తింటూ ఎంజాయ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మంచి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే హోమ్ మేడ్ చాక్లెట్ తయారీ విధానం కూడా తెలుసుకున్నాం కదా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అప్పుడప్పుడు మనం పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే హెల్తీగా మనం పెట్టినట్టు ఉంటుంది. బయట చాక్లెట్ల కన్నా ఇది మనం 100% వాళ్ళకి బాగుంటుందని నా ఉద్దేశము. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఇంకొంతమందికి వెళ్తుంది. Please subscribe.